తొలి డబ్ల్యూఏపీఎల్ ఫ్రాంచైజ్ మోడ్ మీద ఏదైతే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తుందో దానికి సంబంధించి ఈరోజు ఆక్షన్ జరిపించుకోవటం జరిగింది. ఇప్పటికే తెలిసిన విధంగా 4 జట్లు ఈ తొలి డబ్ల్యూఏపీఎల్లో పాల్గొనడం జరుగుతుంది. ఆ 4 జట్లు కూడా ఈరోజు ఆక్షన్లో పాల్గొని ప్లేయర్స్ని ఎంపిక చేయటం జరిగింది. ముఖ్యంగా ఈ ఆక్షన్లోని అత్యధికంగా మరి హెన్రీటా పెరెరే అనే ప్లేయర్కి 4,30,000 పెట్టి గోదావరి గోల్డెన్ ఈగిల్స్ తీసుకోవటం జరిగింది. అదేవిధంగా అతి చిన్న వయసులో ఉన్న 12 ఏళ్ళ ప్లేయరు షణ్ముఖ ప్రియ అనే అమ్మాయి 30,000 రూపాయలకి రాయలసీమ జెన్ స్టార్స్ తీసుకోవటం జరిగింది. ఈ విధంగా ఎంతోమంది చాలా చిన్న వయసులోనే ప్లేయర్స్ 12 ఏళ్ళు, 13 ఏళ్ళు, 14 ఏళ్ళు ప్లేయర్స్ సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే ఇప్పటికే అండర్ 15 అవనండి, అండర్ 19 అవనండి, జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ జట్లకి మంచి గుర్తింపు టాప్ 4లో ఉండటం జరుగుతుంది. ఈ డబ్ల్యూఏపీఎల్ ద్వారా వైట్ బాల్ క్రికెట్లో ఇప్పటికే ఏదైతే ఆంధ్ర జట్టు స్ట్రాంగ్గా ఉందో అది మరింత బలపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా విమెన్స్ ఐపీఎల్ ఏదైతే ఉందో ఎక్కువ మంది దానికి ఎంపిక అవుతారని ఆశిస్తున్నాము. అదేవిధంగా భారతదేశానికి కూడా మన ఆంధ్ర నుంచి రిప్రజెంట్ చేసే అవకాశం ఎక్కువ మందికి వస్తుందన్న ఆలోచనతో ఈ ప్రయత్నం జరుగుతుంది. ఇది ఒక దూరపు ఆలోచనతో పర్మనెంట్గా ఇది ప్రతి సంవత్సరం కూడా జరపాలని ఇది ప్రారంభించడం జరిగింది. టీమ్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొచ్చి మరి 4 జట్లు ఈ సంవత్సరం ప్రారంభించాలనుకుంటే 4 జట్లతోని సుమారు 11-12 మంది రావటం జరిగింది. దాంట్లో 4 జట్లు అత్యధికంగా ఎవరైతే బిడ్ చేశారో వాళ్ళకి ఈ టీమ్స్ అలాట్ చేయటం జరిగింది. సో ఒక ముఖ్యమైన ఘట్టం ఈరోజు పూర్తి చేసుకోవటం జరిగింది ఆక్షన్లోని. మరి టీమ్స్ అన్నిటికీ కూడా వాళ్ళకి నచ్చిన ప్లేయర్స్ని వాళ్ళు ఎంచుకోవటం జరిగింది. ఇప్పుడు ఇంకా యాక్చువల్ మ్యాచెస్ జరగబోతున్నాయి. ఈ లీగ్ అంతా కూడా మంగళగిరిలోనే జరగబోతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఏ విధంగా అయితే మెన్స్ ఏపీఎల్కి ఒక విశేషమైన స్పందన ప్రేక్షకుల నుంచి లభించిందో అదేవిధంగా మంగళగిరి స్టేడియం ఫుల్ అయ్యి డబ్ల్యూఏపీఎల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి ఏ ఒక్క లీగ్కి కూడా తీసిపోని విధంగా ఈ డబ్ల్యూఏపీఎల్ తొలి సీజన్ని నడపడానికి అన్ని విధాలుగా సంసిద్ధం అవుతున్నాము. దీన్ని పూర్తి స్థాయిలోని మరి విజయవంతం చేసి టీమ్స్కి మంచి పేరు తెచ్చుకొని మంచి ప్లేయర్స్ని ఎవరైతే వాళ్ళు ఈరోజు ఆక్షన్లో ఎంచుకున్నారో బెస్ట్ టీమ్ గెలిచే విధంగా మరి తద్వారా ఆంధ్ర విమెన్ క్రికెటర్స్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఈ లీగ్ తోడ్పడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.